మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా వందనాలు. స్వాతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు అవుతా ఉంటే బీసీలు అనబడేటువంటి వాళ్ళు అధిక ఓట్లు కలిగి సమాజంలో సగానికంటే ఎక్కువగా ఉన్నటువంటి శాతంగా ఉండి ఆయా రాజకీయ పార్టీలకి ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోయారు. బీపీ మండల్ లాంటి మహానుభావులు 42 సిఫార్సు తీసుకొస్తే కేవలం 2 సిఫార్సు మాత్రమే అమలైతే బీసీ సమాజం ఎంతగానో వృద్ధి చెందినట్లుగా భావిస్తాం. మిగిలినటువంటి 40 సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వాలకైనా చిత్తశుద్ధి ఉంటే ఆ 40 సిఫార్సులని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే విద్యా ఉద్యోగ రంగాలలో నామమాత్రంగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. విదేశీ విద్య విషయంలో మరి బీసీ విద్యార్థులు చదువుకునే విషయంలో గతంలో కొన్ని అవకాశాలు ఉంటే ఆ అవకాశాలు కూడా ఇప్పుడు లేకుండా పోయినాయి. గతంలో కూడా డాక్టర్ గారు ఆలా వెంకటేశ్వర గారు ఈ విషయం మీద అలుపెరగని పోరాటం కూడా గతంలో చేయడం జరిగింది. మిత్రులారా, ఈ 7.5 దశాబ్దాలలో కాలంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున మూగ జీవాలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది, అడవులకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కానీ బీసీల సమస్యలు చట్టసభలో లేవనెత్తడానికి వీరి కోసం సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. కానీ వీరికి ఉన్నటువంటి రిజర్వేషన్లు మాత్రం మారటం లేదు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 60%, 63%, 69% మరి రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ బీసీఎంని ఈ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎదగకూడదనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయా రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి, అనగదొక్కుతూ ఉన్నాయి. ఒకటే ఇప్పుడు బీపీ మండల్ సేన పక్షాన ఒకటే నిర్ణయం చేయడం జరిగింది. అదేమిటంటే బీసీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో పోటీలో నిలబడితే ఖచ్చితంగా ఆ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాదు రాజకీయ పార్టీలు కూడా బీసీల ఓట్లని ఏ విధంగా అయితే వినియోగించుకున్నారో బీసీలకి అవకాశాలు కూడా అదే పద్ధతుల్లో రావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాబో రోజుల్లో కూడా బీపీ మండల సిఫార్సు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామ స్థాయికి, పట్టణ స్థాయికి తీసుకొని వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించి ఖచ్చితంగా బీసీ ప్రజలను చైతన్యవంతం చేసి ఖచ్చితంగా ఒక బీసీల యొక్క హక్కుల్ని కాలరాసే వాళ్ళకి సరైన సమాధానం చెప్పే రీతిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క బీపీ మండల్ సేనని వృద్ధి చేస్తూ మరి ఆ దిశగా బీసీల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పనిచేయడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.